హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో మరొక భారీ గుడ్ న్యూస్ వచ్చింది. అయితే గత కొద్ది కాలంగా ఈ న్యూస్ వస్తూనే ఉంది. ఆర్టీసీలో సుమారుగా 3039 ఖాళీ పోస్టుల భర్తీకి వెంటనే భర్తీ చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా పొన్నం ప్రభాకర్ మంత్రి వెల్లడించడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పటిలో రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తానికి గత సెషన్లో ప్రభుత్వంలో 55,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు కేవలం 40,000 మంది మాత్రమే ఉన్నారని చెప్పేసి తెలియజేశారు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు అండ్ వాళ్ళకు అలవెన్స్ ఎలా కట్ చేస్తారో అందిస్తారు, అలాగే సాలరీ డీటెయిల్స్ ఏంటి, ఆ పర్టికులర్ గా నోటిఫికేషన్ ఎప్పట్లోగా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇందులో టైప్ ఆఫ్ పోస్టులు ఏమి ఉండబోతున్నాయి, ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో తెలంగాణ ఆర్టీసీలో కొత్త కళ రాబోతుందా? మరి నోటిఫికేషన్ ఎప్పట్లో రిలీజ్ అవ్వచ్చు? ఏకంగా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చాలా క్లియర్ గా వెల్లడించారు. ఆర్టీసీలో 3039 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నాం. అతి త్వరలో ఈ పోస్టులను భర్తీ ప్రక్రియ కూడా చేపడతామని చెప్పేసి వెల్లడించారు. సో దీనికి కావాల్సింది కండక్టర్ పోస్టులకైతే కామన్ గా 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. డ్రైవింగ్ పోస్టులకు వచ్చేసి డ్రైవింగ్ హెవీ లైసెన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు చాలా బెటర్ దేని అని చెప్పొచ్చు. సో నేను ఈ టాపిక్ గురించి డెప్త్ గా డిస్కషన్ చేసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి. ఈ ఆర్టీసీ రిక్రూట్మెంట్ లో టైప్ ఆఫ్ పోస్టులు ఏమున్నాయి అండ్ నోటిఫికేషన్ ఎప్పట్లోగా రిలీజ్ అవ్వచ్చు, సెలక్షన్ ప్రక్రియ కూడా ఏ విధంగా కొనసాగబోతుంది, ఆ డీటెయిల్స్ అని మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. బట్ ఎనీవే ఈ ఆర్టీసీ రిక్రూట్మెంట్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫర్ కార్పొరేషన్ లో ఈ ఖాళీల భర్తీకి సంబంధించి ఈ 3039 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీకు దరఖాస్తు చేసే విధానం, టైప్ ఆఫ్ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డిపోలో తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎప్పట్లోగా ఈ ప్రక్రియ స్టార్ట్ చేయబోతున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక వన్స్ మీకు ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎలా ఉండబోతుందో తెలియజేస్తాను. ఓకేనా? మొత్తానికి నిరుద్యోగ అభ్యర్థులకు మాత్రం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. కావాలంటే మీరు పేపర్ న్యూస్ లో చూడవచ్చు, టీవీ ఛానల్స్ లో చూడొచ్చు, అసెంబ్లీ సమావేశం లైవ్ లో కూడా మీరు చూడొచ్చు. మొత్తానికి 3039 ఖాళీలతో ఆర్టీసీలో నోటిఫికేషన్ అప్కమింగ్ సూన్ లో వారం 10 రోజుల్లో రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం 100% ఉంది. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఆల్ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ గా వివరించడం జరుగుతుంది. ఓకేనా? అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.